హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మేషరాశి వారు 2024 సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే వారికి ధనయోగం అనేది కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక మనము మానవులము చాలా అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇక మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం కావాలని కోరుకుంటాం. కానీ ఏవో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలతో మనం చేసే పని విజయవంతంగా పూర్తి చేయలేకపోవచ్చు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేకపోవచ్చు. దానికి జాతకరీత్యా కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయని అందరికీ తెలుసు. గ్రహస్థితి సరిగా లేక, గ్యాచారం బాలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తాము ఎంతో కష్టపడి పనిచేసిన ఆ పనిలో విజయం అనేది లభించక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు, ఆర్థికంగా మానసికంగా కూడా. అదే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతమైనట్లయితే మనం సంపాదించే సంపాదన మన జీవితాన్ని ఒక విధమైన ఉన్నత స్థితికి చేర్చుతుందని అందరికీ తెలిసిందే కదా. దానికోసమని మనము మన దగ్గర ఎలాంటి లోపం లేకుండా మన పేరు రీత్యా కానివ్వండి, నక్షత్ర ప్రకారం కానివ్వండి, జాతకరీత్యా కానివ్వండి, ఎలాంటి దోషాలున్నా వాటికి పరిహారాలు పాటించి మనం చేసే పని విజయవంతంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. దానికోసమని మీకోసం ఈరోజు కొన్ని పరిహారాలను తీసుకొచ్చాను. ఆ పరిహారాలు పాటించడం వలన మీకు జాతకరీత్యా గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి ఈ పరిహారాలు మీకు చాలా బాగా పనిచేస్తాయని నేను భావిస్తున్నాను. ఈ విధమైన పరిహారాలు పాటించి మీ పనిని విజయవంతంగా పూర్తి చేసి మీరు అనుకున్నది సాధించి ఆర్థికంగా కానివ్వండి, కుటుంబ రీత్యా కానివ్వండి, విజయాలను సాధించి మంచి జీవితాన్ని లీడ్ చేయాలని 2024 సంవత్సరం మీకు మంచి సంవత్సరంగా మారాలని కోరుకుంటూ మీకు ఒక పరిహారం చెప్తాను. మేషరాశి వారికి 2వ స్థానం వృషభం, అంటే వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు, అంటే ధనస్థానం. కాబట్టి ఈ శుక్రగ్రహం యొక్క ఆరాధన చేయడం వలన మేషరాశి వారికి అపారమైనటువంటి ధన సంపదన కలుగుతుంది. శుక్రగ్రహానికి మీరు జపాలు చేయించండి, హోమం చేయిస్తే ఇంకా మంచిది. అలాగే చతుర్థ స్థానంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రగ్రహం యొక్క ఆరాధన కూడా మేషరాశి వారికి ధన సంపాదనకు మార్గాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి పంచమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి పితృ సమానులను ఎక్కువగా గౌరవించాలి, అంటే తండ్రిని ఎక్కువగా గౌరవించాలి. పెద్దవారిని గౌరవించడం వలన అపారమైనటువంటి ధన సంపాదన అనేది కలుగుతుంది. దానితో పాటు పిల్లల మీద కూడా అపారమైనటువంటి ప్రేమను చూపించడం వల్ల కూడా మేషరాశి వారికి ధనాన్ని పొందడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్త్రీలను మరియు స్త్రీదేవతలను ఆరాధించడం వల్ల మేషరాశి వారికి చక్కటి ధన సంపాదన అనేది కలుగుతుండడంలో అతిశయోక్తి లేదు. తప్పకుండా మీ పెద్దలని, కుటుంబంలో ఉన్న పెద్దలని గౌరవించండి మరియు వారికి కావలసిన సేవా కార్యక్రమాలు చేయండి. దాని వలన అపారమైన సంపాదన అనేది మేషరాశి వారి యొక్క సొంతమవుతుంది. అలాగే మేషరాశి వారికి పంచమ స్థానాధిపతి రవి కాబట్టి కెంపు మరియు కనకపుష్య రాగం ఈ రెండింటిని ఒకే ఉంగరంలో వచ్చేట్టుగా తయారు చేయించుకొని మేషరాశి వారు కుడి చేతి ఉంగరం వేలు కనుక ధరించినట్లయితే మంచి ఫలితం అనేది లభిస్తుంది, ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే పంచమ స్థానాధిపతి రవిని ఆరాధించడం వల్ల మేషరాశి వారికి అపార ధన సంపాదన కలుగుతుంది. రవిగ్రహానికి జపాలు చేయించుకోండి, హోమం చేయిస్తే మాత్రం ఇంకా మంచిది. ప్రతిరోజు ప్రొద్దున్నే స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇది తప్పకుండా ఆచరించవలసిన సింపుల్ పరిహారం, మీరు చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసించినట్లయితే మీకు ఇంకా లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా లభించడానికి ఒక మార్గం సుగమమవుతుంది. కాబట్టి మేషరాశి వారు ఎప్పుడు తూర్పు సింహద్వారం ఉండే గృహంలోనే నివసించడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వండి. దానివలన మీకు ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోవడానికి చాలా సులభమైన మార్గం అనేది దొరుకుతుంది. ఇక మేషరాశి వారు పాటించవలసిన స్తోత్రాల విషయానికి వస్తే
వీరు దత్తాత్రేయ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించినా పర్వాలేదు. ఇక షిరిడి సాయి స్తోత్రాన్ని కూడా పఠించండి. అంటే మీరు గురు పూజ చేయడం వల్ల కూడా మీకు ధన సంపాదన అనేది పెరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు మీరు గురు మహోత్సవం ఏదైతే జరుగుతుందో షిరిడి సాయికి, అప్పుడు మీరు తప్పకుండా పాల్గొనండి, పూజలు చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మేషరాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర సంబంధమైనటువంటి అంటే తల్లిని గౌరవించడం కానివ్వండి, ప్రేమగా చూసుకోవడం కానివ్వండి, వారికి సేవ చేయడం వల్ల కూడా మీకు అపారమైనటువంటి లక్ష్మయోగం అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు కనుక ఇతరుల సొమ్ముకు ఏనాడు కూడా మీరు ఆశపడద్దు, ఆశించొద్దు. ఇలా ఆశించకుండా పరుల సొమ్ముకు ఆశించకుండా ఉన్నట్లయితే కూడా మీకు ధనయోగం అనేది కలుగుతుంది. స్వసంపాదన మీద ఎక్కువగా మీరు ఆధారపడడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా లభిస్తుంది. ఇక ముఖ్యంగా మేషరాశి వారు చివరిగా గుర్తుంచుకోవాల్సిన 3 ప్రధాన విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే 3 ఏవైతే ఉన్నాయో ఈ ముగ్గురిని మీరు ఆరాధించడం, పూజించడం వలన, సేవ చేసుకోవడం వలన మీకు లక్ష్మీ కటాక్షం అనేది త్వరగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా త్వరగా తొలగిపోతాయి. గృహమున మీ పెద్దలని తప్పకుండా గౌరవించండి, ఈ విషయం మర్చిపోవద్దు. మేషరాశి వారు 2024కు తమ జాతకరీత్యా, గ్రహరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోవడానికి ఇవ్వండి పరిహారాలు. ఈ పరిహారాలు పాటించండి, తప్పకుండా మీరు ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది, ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది. అయితే చివరిగా చెప్పుకోవాల్సింది మేషరాశి వారికి ఏంటంటే ఇవి అన్నీ చేసినా కూడా ప్రతిరోజు మీరు సూర్యారాధనను మాత్రం మర్చిపోకండి. ఇవ్వండి మేషరాశి వారి యొక్క పరిహారాలు, పాటించవలసిన పరిహారాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.